వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, లైఫ్ కోచ్ పివి రజనీ రమ గారు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి బుద్ధులు నేర్పించాలి? సమాజంలో మనం మంచి పొజిషన్లో ఉండాలి మన పిల్లలు అనుకుంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించాలంటారు మేడం? దీంట్లో రెండు ఉన్నాయి. ఫస్ట్ మీరు వేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు తల్లిదండ్రులు కోరుకుంటున్నారా పిల్లలకి మంచి అవగాహన కల్పిద్దాము అని అసలు అనుకుంటున్నారా అనేది నా క్వశ్చన్. అనుకుంటారు, ఎవరు అనుకోవట్లేదు ఇప్పుడు, కానీ అనుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అనేది తర్వాత. అసలు ముందు పిల్లల్ని రైట్ వేలో పెంచాలి, ఒక మంచి పద్ధతుల్లో పెంచాలి, అవగాహనతో ప్రతి ఒక్క విషయాన్ని ఒక అవగాహనతో పెంచాలి అనేది అనుకోవాలి పేరెంట్స్ అనేవాళ్ళు. అసలు ముందు వాళ్ళకే తెలియటం లేదే. ఏదో 25 ఏళ్ళు వచ్చాకో 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు, ఆటోమేటిక్గా పుడితే పుడుతున్నారు, లేకపోతే లేదు. ఆ పుట్టిన వాళ్ళని ఎలా పెంచాలో తెలియదు, పేరెంట్స్ మీద పడేస్తారు. మరి పిల్లలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతారు, ఫుడ్ వేస్తుంటాం కదా, మరి ఆ ఫుడ్ తీసుకుంటుంటారు, పెరుగుతూ ఉంటారు. మరి కాలక్రమేణా పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలా తయారైపోతారు. అంతే. ఇంక ఇందులో ఏం లేదు. మహా అయితే ఒక చిన్న చేంజ్, ఒక 5 ఏళ్ళు వచ్చాక స్కూల్లో వేయాలని వేస్తారు. వాళ్ళకి అర్థం కాదు ఆ పిల్లలకి. ఇంటికి వస్తే ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, స్కూల్లో ఒక పద్ధతి ఉంటుంది. తర్వాత కొంచెం కొంచెం పరిచయాలు పెరిగిన తర్వాత ఫ్రెండ్స్ రకరకాలుగా మాట్లాడుతుంటే రకరకాల అభిప్రాయాలు, రకరకాల మెంటాలిటీస్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. అది వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళకి జీర్ణం అవ్వదు. అసలు ఎట్లా ఇంతమంది ఇన్ని రకాలుగా బిహేవ్ చేస్తారు, చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. ఇదంతా కూడా పేరెంట్స్ అనేవాళ్ళు పేరెంట్స్ అయ్యే ముందు తెలుసుకోవాలి. తెలుసుకుని ఒక అవగాహన కల్పించుకుని, కావాలనుకుంటే ఒక కౌన్సిలింగ్ తీసుకుని, అప్పుడు పిల్లల పెంపకం గురించి కూడా తెలుసుకుని అప్పుడు పిల్లల్ని కనటానికి సిద్ధపడాలి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే జీవితంగా బ్రతకాలి అని నేను చాలా వీడియోస్లో చెప్పాను. లేకపోతే మీరు, నేను, ఆ అబ్బాయి ఎవరం ఇక్కడ ఇలా ఉండం, మన పేరెంట్స్ ఇలా అనుకోకపోతే కదా. అలాంటి ప్రతి పేరెంట్ అనుకోవాలా లేదా? అవును మేడం. మరి ఎంతమంది అనుకుంటున్నారు? నా ఉద్యోగము, నా షోకు నేను కారులో వెళ్ళానా, లేకపోతే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళానా, లేకపోతే భర్తతో వెనకాల కూర్చుని వెళ్ళానా, ఎలా వెళ్ళామా, ఎలా వచ్చామా, ఏం చేసామా, డబ్బు వచ్చిందా, జీతం వచ్చిందా, నెల వచ్చేటప్పటికి ఇవే ఆలోచనలు తప్ప ఇంకా ఒక మంచి జీవితం గురించిన ఆలోచనలు ఉండటం లేదు. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇప్పుడు మాటలు నేర్చిన దగ్గర నుంచి ఇంకా ముందుకెళ్ళాలంటే ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒకటి ఉంది. నేను అది కూడా ఇస్తాను ప్రెగ్నెంట్ లేడీస్కి. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పిల్లలకి లోపల ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అది వాళ్ళు మనకి పురాణాల్లో కూడా మనం విన్నాం. ఇప్పుడు లీలావతి కడుపులో ప్రహ్లాదుడు ఉన్నప్పుడు అన్నీ వింటాడు. తర్వాత మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు అన్ని విన్నాడు, పద్మవ్యూహం గురించి విన్నాడు, అన్నీ విన్నాడు అని చెప్పుకున్నాం కదా మనం. అది వినబట్టే తర్వాత పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడు. బట్ తర్వాత వినలేదు కాబట్టి బయటికి రాలేదు అని అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది తర్వాత ముందైతే ఇది చెప్పుకుంటాం అందరం, అది తెలుసుకోబట్టే అతను పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడు అనేది. సో అది అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది వింటారు, కడుపులో ఉన్న పిల్లలు వింటారు. ఒక్క ఈ పొరే కదా అడ్డం, అంతే. చెవులు ఫామ్ అయినప్పుడు, బ్రెయిన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళకి అవగాహన అవుతాయి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. దానికి ఒక కోర్సు ఉంది, దాని ప్రకారం కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళకి పరిచయం చేస్తూ ఉండాలి, ప్రతి ఒక్క విషయాన్ని పరిచయం చేయాలి. అలా చేస్తూ ఉండాలి. మాటలు వచ్చిన తర్వాత కొన్ని మాటలు నేర్పిస్తూ ఉండాలి. మాటలు నేర్పించే క్రమంలో వాళ్ళకి కొన్ని శ్లోకాలని నోరు తిరగటానికే కానివ్వండి, ఒక డివోషనల్గా అనుకోనివ్వండి, ఇప్పుడు అలా వాళ్ళకి అలవాటు చేయాలి. ఇప్పుడు ఏది సాధించాలన్నా కూడా ఒక మార్గం ఏంటంటే ఇది భక్తి మార్గమే, ఎటువంటి దానికైనా సరే, ఏ మతానికైనా సరే. కాబట్టి ఆ భక్తి మార్గంలో ఒక శ్లోకాలు నేర్పిస్తూ పిల్లలకి అనేక విషయాలు నేర్పచ్చు. దీంతోపాటు అది, దాంతోపాటు ఇవి. తర్వాత దీనికి ఒక క్రమం అంటూ ఉంది. సో ఇలా తల్లిదండ్రులు గనక శ్రద్ధ పెట్టి పిల్లల్ని ఒక యజ్ఞంలాగా
పెంచాలి. పెంచినప్పుడు తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బందులు రావు, పిల్లలకి అంతకన్నా ఇబ్బందులు రావు, అన్ని సరైన ట్రాక్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలా వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి అవగాహన అనేది వస్తుంది, అవేర్నెస్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక ఆలోచనలో కూడా తీసుకుంటారు వాళ్ళు. అంటే అంత తెలివితేటలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలా ఏమీ చేయకుండా వదిలేస్తే అన్నిట్లో ఇరుక్కుంటారు, అన్ని బాధలు పడతారు, తెలివితేటలు లేకుండా తయారవుతారు, చదువులో రాణించలేరు, ఇంట్లోనేమో సతాయిస్తూ ఉంటారు, నువ్వు చదవు మార్కులు రావని. ఏమవుతుంది? ఆత్మహత్యలు. అంటే పెంపకం సరిగ్గా లేదు, పెంపకం సరిగ్గా ఉండాలి, అప్పుడు పిల్లలు సక్రమంగా ఉంటారు. ఓకే మేడం, ఇప్పుడు రీసెంట్గా కోర్ట్ మూవీ వచ్చింది మేడం, దాంట్లో మంచి మెసేజ్ ఇచ్చారు అని నేను అనుకుంటున్నా మేడం, మీరేమంటారు? 100%. అసలు అంత మంచి మూవీ నేను అసలు చూడలేదు ఈ మధ్య అంటే చాలా కాలం అయిపోయింది. ఓకే మేడం. అంటే ఒకవేళ వచ్చినా కూడా కోర్ పాయింట్ మీద ఒక మూవీ అనేది నేను చూడలేదు. అప్పట్లో మూవీస్ కూడా తక్కువే చూసేదాన్ని, కానీ చూసిన వాటిల్లో నాకు అట్లాంటిది ఏమీ తగల. నేను కోర్ అని ఎందుకు అంటున్నానంటే, పర్టికులర్గా ఏ కారణంతో అయితే ఆ సినిమాలో ఒక హీరో ఇరుక్కున్నాడో ఒక కేసులో, సో ఆ పాయింట్ మీద కేసు నడుస్తూ ఉంటుంది. ఓకే మేడం. అది పోక్సో చట్టం. ఆ పోక్సో చట్టం కింద ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. అది చెయ్యని తప్పుకి ఇరికించి ఆ పిల్ల తాలూకా మేనమావ కాదు, ఏమంటారు, మేనత్త భర్త. అర్థమైందా? మేనత్త భర్త, మేనమామ కూడా కాదు. అతను అనవసరమైన జులుం ప్రదర్శించి పరువు అని చెప్పి పిల్లల మీద అజమాయిషి చెలాయించి అతను ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం వీళ్ళని అన్నిటిలో కూడా బాధలకి గురి చేసి వాళ్ళ ప్రమేయం లేకుండానే కేసు పెట్టించేయడం, వాళ్ళకి లాయర్లు సహకరించడము. అంటే ఒక ముక్కుపచ్చలారని ఒక పసి పిల్లాడు, అంతే కదా, ఆ పిల్లాడికి ఏం తెలుస్తుంది? ఒక రకంగా మంచి పెంపకంలో పెరిగినవాడు, బుద్ధిగా ఉన్నవాడు, ఎలా తీసుకున్నా ఆ వయసు అనేది ఇంకా అన్నీ తెలియలేదు అని అనుకుందాం. ఈ సినిమా పరంగా మిగతా సినిమాల్లో చూపించే లక్షణాలు నేను ఈ కుర్రాడికి అప్లై చేయట్లేదు. నేను ఈ సినిమాలో ఉన్న కండిషన్స్ ప్రకారం ఆ అబ్బాయికి ఉన్న ఇదిని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయిని అనవసరంగా ఇరికిస్తారు. ఇరికించినప్పుడు అనేక సార్లు వాయిదాలకు వెళ్ళినప్పుడు బెయిల్ ఇవ్వట్లేదు చెప్పి ఒక 10 సార్లు తిప్పి ఒక 3-4 నెలలు అందులోనే ఉంచి జైల్లో ఆ అబ్బాయిని హింస చేస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతూ ఉంటారు. చివరికి మన హీరో ద్వారా మనకి మంచి కంక్లూజన్ ఇప్పిస్తారు కాబట్టి ఆ హీరో వెళ్ళి వాదించడము, ఆ అబ్బాయిని బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేశారు, పిల్లల్ని ఎలా పెంచాలి. అవును మేడం. సో మళ్ళీ ఈ పాయింట్కి నేను కనెక్ట్ చేస్తాను. ఇందులో మనకి మెసేజ్ ఏమని ఇచ్చారంటే, ఈ రోజుల్లో సినిమాల్లో ఒక మెసేజ్ ఇవ్వట్లేదు. అవును మేడం. ఈ సినిమాలో మెసేజ్ అనేది ఎంత చక్కగా ఇచ్చారంటే, నాకు త్రూ అవుట్ మూవీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. అసలు నేను చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను. నేను ఒక్కదాన్ని థియేటర్ మొత్తానికి చప్పట్లు కొట్టింది. అంటే మిగతా వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోయారా? అవ్వాలనిపించలేదా? అవ్వలేకపోయారా ఏంటనేది నాకు తెలియదు. లేకపోతే కంటెంట్ అనేది వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదా, అర్థం అవ్వలేదు కూడా అనుకోవచ్చు. క్లియర్ కట్గా చెప్తున్నారు, తెలుగులోనే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, అన్ని సినిమాల్లో లాగా స్పీడ్గా తీసేయలేదు. ప్రతి ఒక్క మూమెంట్ని, ప్రతి ఒక్క పాయింట్ని చక్కగా పిక్చరైజ్ చేశారు వాళ్ళు. చక్కగా అర్థం కాకపోవడం అనేది లేదు, చాలా బాగా తీశారు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నాను. వీలైన వాళ్ళందరూ కూడా చూడాల్సింది, ఈ మీడియా ద్వారా చెప్తున్నా. అయితే ఏం చెప్పారంటే మెసేజ్, ఈ అబ్బాయి తను నడవడిక ఏదైతే ఉందో, లేకపోతే తను చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న సమాజంలో ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఎవరు మన మీద అటాక్ చేస్తారో, ఎప్పుడు మనం బ్రతికుంటామో, ఎప్పుడు చచ్చిపోతామో, ఎవరు మనల్ని అన్యాయంగా ఒక కేసు మన మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇరికిస్తారో అనేది తెలియకుండా పోయింది. కాబట్టి ఈ రోజులను బట్టి ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి చిన్నతనం నుంచి కూడా చట్టాన్ని తెలుసుకోవాలి. ఒక్క చట్టమే కాదు, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. ప్రతి ఒక్క విషయం అంటే ఈజీగా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఈ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే బయట ఉన్నాయో సమాజంలో, ఆ ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు పిల్లలకి. స్కూల్ లెవెల్ నుంచి కూడా, కనీసం హై స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా నేను దీని తరఫున నేను సిఫార్సు చేయదలుచుకున్నాను ఏంటంటే, ఇది చాలా మంచి విషయం. 6వ క్లాస్ నుంచి కూడా
ఇంగ్లీష్ మీడియం అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, ఏదైనా కానీ చట్టాన్ని కూడా అందులో ఒక బేసిక్స్ సబ్జెక్ట్గా ప్రవేశపెట్టాలనేది నా కోరిక. దీనివల్ల సమాజం చాలా బాగుపడుతుంది. ఎందుకంటే చట్టం అందరికీ కూడా తెలిసి ఉంటే ఆ పిల్లలు ఆ దారిలో వెళ్ళరు కదా. అవును, న్యాయం చట్టం ఇది చేస్తే ఇది జరుగుతుంది, తప్పు చేస్తే ఇది జరుగుతుంది అనేది పిల్లలకు అవగాహన ఉంటే ఇలాంటి తప్పులు జరగవు. ఎస్ మేడం, అది 100% నిజం మేడం. ఇందులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ లాయర్ చదువుతూ ఉంటే ఆ కుర్రవాడు హీరో తెల్లబోయి చూస్తుంటాడు, ఇది ఇలా ఉంటుందా, ఇదంటే అదా అని తెల్లబోయి చూస్తుంటాడు, ఆశ్చర్యపోతుంటాడు. ఆ అబ్బాయి ఎప్పుడు వినని పదాలు, వినని విషయాలు. అవును మేడం. అవన్నీ తెలిస్తే అతను చేసి ఉండేవాడు కాదనే ఒక ఫీలింగ్ని ఆ అబ్బాయి ఫేస్లో చూపించారు. అవును మేడం. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇది ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడితే కూడా బేసిక్స్. ఇప్పుడు బీకామ్ సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, అందులో మర్కెంటైన్ లా అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో లా గురించి ఇస్తాడు. కొన్ని కేసెస్ అంతకుముందు జరిగినటువంటి కేసెస్, కొన్ని వర్సెస్ అని చెప్పి కొన్ని కేసులు ఇస్తారు. ఇచ్చినప్పుడు అది డిగ్రీ లెవెల్లో, అదే మనం లా చదవాలనుకుంటే ఇంకా అది వేరే డైరెక్ట్గా ఉంటాయి వేరు. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కాకుండా పోవాలి? ప్రతి చిన్నదానికి లాయర్ దగ్గరికి పరిగెత్తున్నాం కదా. అది అంతా అయిపోయిన తర్వాత కదా మనం వెళ్తాం లాయర్ దగ్గరికి. చేతులు కాలిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ లాయర్ గారు అని ఏడ్చుకుంటూ వెళ్తాం మనం అక్కడికి. అప్పుడు మనకి జబ్బులు చుల్లులు పడతాయి, కాళ్ళకి చెప్పులు ఎరిగిపోతాయి, మరి జరిగిన విషయాలు ఏదైనా సరే బాధని పెంచుతూ ఉంటాయి. ఫలితం ఎప్పటికొస్తుంది అనేది దైవాధీనం. కాబట్టి ఇప్పటి నుంచి 6th క్లాస్ నుంచి కూడా బేసిక్స్ అవగాహన ఉంటే ఏది కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే మంచి సబ్జెక్ట్స్ తీసుకుని బేసిక్స్ని కనుక ప్రవేశపెడితే మినిమం నాలెడ్జ్ వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. వాళ్ళకి అవగాహన చేసుకుంటారు. చిన్నతనంలో నేర్చుకున్నవి బ్రెయిన్లో నుంచి చచ్చే వరకు పోవు. కాబట్టి ఆ వయసులోనే నేర్చుకోవాలి. ఎందుకో 7 ఏళ్ల పిల్లకి, 2 ఏళ్ల పిల్లకి, 9 ఏళ్ల పిల్లకి అందరికీ కూడా రేపులు జరుగుతున్నాయి, జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి, ముగిసిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి లా అండ్ ఆర్డర్స్ కానీ ఇంకోటి అన్ని సబ్జెక్టులు కొంచెం 10th లెవెల్కి వచ్చేటప్పటికి ఒక మంచిగా ఒక విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఒక అవగాహనకు వచ్చి మనం ఇటు వెళ్ళకూడదు, మనం ఇదే చేయాలని నిర్ణయాన్ని తీసుకునే కెపాసిటీకి రాగలగాలి అని అంటే సబ్జెక్టులు అలా పెట్టాలని నా కోరిక. మరి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటివి ఆలోచించాలని అనుకోండి. ఎందుకంటే సమాజంలో అనేకమైన నేరాలు కారణాలు ఇవన్నీ తెలియకపోవడానికి జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగానే అందరం కోరుకుందాం మేడం, చిన్న వయసులోనే పిల్లలందరికీ అవగాహన కల్పిస్తే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండి సొసైటీ బాగుపడాలని మనందరం కోరుకుందాం మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మ.